వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత భార్య మాట చొప్పున కొడుకు ఆలోచన చేసి వాళ్ళ అమ్మను ఒక వృద్ధాశ్రమంలో చేర్పించాడు. ఒకరోజు వృద్ధాశ్రమం నుండి అతని ఫోన్ కాల్ వచ్చింది. మీ అమ్మగారి ఆరోగ్యం బాగా క్షీణించింది, దయచేసి వచ్చి ఒకసారి పలకరించండి అని చెప్పారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి, అమ్మా, నేను నీకోసం ఏమి చేయాలో చెప్పు అని అడిగాడు. అమ్మ కన్నీళ్లతో, దయచేసి ఇక్కడ ఫ్యాన్లు వేయించు, అలాగే ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా కావాలి, అందులో సరిపడా పండ్లు కావాలి, ఎందుకంటే చాలా సార్లు నేను అనేక రాత్రులు ఆకలితోనే పడుకున్నాను. ఆశ్చర్యంగా కొడుకు తల్లితో అన్నాడు, అమ్మా, నువ్వెప్పుడు ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ లో ఇది లేదు అని కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు అని అన్నాడు. అమ్మ చెప్తుంది, నాకు ఇబ్బంది అని చెప్పడం లేదు, నేను వేడిని, ఆకలిని, నొప్పిని తట్టుకోగలను, కానీ నీ పిల్లలు నిన్ను ఇక్కడికి పంపిస్తే నీవు తట్టుకోలేవు అని నాకు నీ గురించి చాలా బెంగగా బాధగా ఉంది, అది నీవు భరించలేవు అని నేను ప్రతిరోజు ఏడుస్తున్నాను అన్నప్పుడు కొడుకు ఒక్కసారిగా నన్ను క్షమించు అమ్మా అని ఏడుస్తున్నాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలిసినా, మనం మన తల్లిదండ్రులను, అత్తా మామలను ఎలా చూస్తామో అలాగే మనకి భవిష్యత్తులో జరుగుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఏది విత్తుతామో అదే కోసుకుంటాం.